2. ఆర్థిక అభివృద్ధి మరియు సంతానం. ఖురాన్ ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేస్తారో అల్లాహ్ వారికి ఆకాశం నుండి సమృద్ధిగా వర్షాన్ని, శుభాలను కురిపిస్తాడు, సంపదను పెంచుతాడు మరియు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూరా నూహ్ 10-12 వరకు. 3. పాపక్షమాపణ మరియు పవిత్రత. ఇస్తిగ్ఫార్ మనిషిని పాపాల నుండి శుద్ధి చేస్తుంది. ఎంతటి పెద్ద పాపమైనా సరే మనస్ఫూర్తిగా అస్తగ్ఫిరుల్లాహ్ అని వేడుకుంటే అల్లాహ్ క్షమిస్తాడు. ఇది అల్లాహ్ మరియు బానిస మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. 4. ఊహించని రీతిలో ఆహారం. ఇస్తిగ్ఫార్ చేసే వ్యక్తికి అల్లాహ్ తాను ఊహించని మార్గాల నుండి ఉపాధిని కలిగిస్తాడు. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీ జీవితంలో బర్కత్ కనిపిస్తుంది. 5. దుఆలు స్వీకరించబడటం. నిరంతరం ఇస్తిగ్ఫార్ చేసేవారి నాలుక పవిత్రంగా మారుతుంది. అలాంటి వారు చేసే ఇతర దుఆలను అల్లాహ్ త్వరగా స్వీకరిస్తాడు. ఇది అల్లాహ్ యొక్క ప్రేమను పొందే సులభం.